జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని మండల్స్ లో మనకు అఫెక్ట్ అయినాయి. మేజర్ గా మనం మంచి టీంలు పెట్టుకొని అప్పుడప్పటికి చెట్టు పడిపోయినప్పటికి క్లియర్ చేయడం గానీ, ఎలక్ట్రిక్ పోల్స్ రీస్టోర్ చేయడం గానీ అవన్నీ చేసాం గానీ, మనకు సైక్లోన్ గాలి అండ్ కొంత వర్షం వల్ల చాలా మనకి ఇప్పుడు ప్యాడీ సీజన్ కాబట్టి ప్యాడీ హార్వెస్టింగ్ స్టేజ్‌కి వచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పటికి మనకొచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 9,200 హెక్టార్స్ ఆఫ్ ప్యాడీ ఫీల్డ్స్ అఫెక్ట్ అయినదని, ఇప్పుడు కాటన్, బ్లాక్ గ్రామ్ ఇలాంటివి కూడా మనకు అఫెక్ట్ అయినాయని ఆల్మోస్ట్ ఒక 15,000 మెంబర్స్ ఫార్మర్స్ ఇందులో అఫెక్ట్ అయి ఉన్నారని మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు డీటెయిల్‌గా ఎస్టిమేషన్ కూడా ఫీల్డ్‌కి వెళ్లి ఎనుమరేషన్ కూడా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తున్నాయి. హార్టికల్చర్ పరంగా ఒక 62 హెక్టార్సే మనకు డ్యామేజ్ అయినాయి కానీ, అగ్రికల్చర్ పరంగా హ్యూజ్ లాస్ అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికి కొన్ని రెమెడియల్ మెషర్స్ చేయవచ్చు. ఈ 15 డేస్ వరకే ఇంకా హార్వెస్టింగ్ చేయలేని క్రాప్‌కి ఏం చేయాలి? ఆల్రెడీ లాడ్జింగ్ అయిపోతే ఏం చేయాలని చెప్పేసి ఔట్ రీచ్ ప్రోగ్రామ్‌తో పాటు ఫార్మర్‌కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని కూడా మనం ఇంటరాక్ట్ చేసుకొని, వాళ్ళ ప్రాబ్లమ్‌ని మనం రికార్డ్ చేసుకొని, ఎన్యూమరేషన్‌లో కూడా మనకిప్పుడు ఎస్‌డీఆర్‌ఎఫ్ నార్మ్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్ నార్మ్స్ ప్రకారం కొన్ని మనకు రిలీఫ్ వస్తది కాబట్టి, దాని గురించి అన్ని మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఈ పనిలోనే ఉన్నాము. సో, పోస్ట్ సైక్లోన్ మెషర్స్‌గా ఏవేవి చేయవచ్చన్నది అందరూ ఫీల్డ్‌లో ఉన్నారు. సో, అందులో భాగంగా ఇక్కడికి అగ్రికల్చర్ ఫీల్డ్స్‌లో ఎంతవరకు డ్యామేజ్ అయినాయి, మనకి ఎస్పెషల్లీ నూజివీడు చూసుకుంటే మిగతా పార్ట్ అంతా ప్యాడీ ఎక్కువ ఉంటది. ఇక్కడికి మనకు మ్యాంగో ఎక్కువ ఉంటది. మ్యాంగో క్రాప్స్. అది కాకుండా కాటన్ ఉన్నాయి. ఇక్కడ సీడ్ కాటన్స్ ఎక్కువ పెంచుతున్నారు. ఇంకా మనకు ఎక్కువ ఎక్కడికి లేనిది మనకు బ్లాక్ గ్రామ్స్ ఇటువైపు ఎక్కువ కల్టివేషన్ చేస్తున్నారు కాబట్టి దానిపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి రిలీఫ్ మెషర్స్ మనం తీసుకోవాలని కూడా ఇప్పుడు ఈ రోజు విజిట్‌లో చూడడం జరిగింది. జిల్లాలో ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ప్లేసెస్? మనకు జిల్లాలో 4 ప్రిడిక్షన్ ప్రకారం మన కైకలూరు కాన్స్టిట్యుయెన్సీ మచిలీపట్నం ఆనుకొని ఉన్నది కాబట్టి అక్కడికి ఎక్కువ గాలి, చెట్లు పడిపోవడం, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడం ఇవన్నీ ఎక్కువ జరిగింది మన కైకలూరు కాన్స్టిట్యుయెన్సీ. అది కూడా ముదినేపల్లి మండలంలో ఎక్కువ జరిగినాయి. అది కాకుండా వేరే ఎక్కడికి మేజర్ డ్యామేజెస్ ఏమీ లేవు. ఓన్లీ పంట నష్టాలు తప్ప మనకు ప్రాణ నష్టం గానీ వేరే ఏమీ జరగలేదు మన జిల్లాలో. మేడం ఈ క్రాప్ చేయించుకున్న వాళ్ళకే ఇది ఎలిజిబిలిటీ ఉంటదా? లేదు. ఈ క్రాప్ చేసుకున్న వాళ్ళకి కాదు. ప్రతి ఒక్క ఫార్మర్స్ ఎవరు పంటలో ఉన్నారో, వాళ్ళ ఓనర్ కూడా కాదు. ఎవరు అక్కడ కౌలుదారులు ఉన్నారో, ఫీల్డ్ పొలాల్లో ఎవరు ఉన్నారో వాళ్ళని చూసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్క ఫార్మర్స్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలని మాకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆనరబుల్ సీఎం గారు ఇచ్చి ఉన్నారు. మన స్పెషల్ సీఎస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఇచ్చి ఉన్నారు. అందరికీ నమస్కారాలు. మొన్న వచ్చినటువంటి మోంతీ తుఫాను వల్ల సీడ్ కాటను మరి విపరీతమైన ఈరోజు 1,50,000 పెట్టుబడి పెట్టి సాగు చేస్తూ ఉన్నాం. దీన్ని ఒక ఎకరం సాగు చేయాలంటే ఎకరానికి 3 లక్షలు ఖర్చు అవుతూ ఉంది. ఈరోజు చూస్తే ఏదైతే ఈ మోంతీ తుఫాను కానివ్వండి, గత 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల మరి మేము పెట్టినటువంటి రూ. 1,50,000 మరి ఈరోజు చూస్తే సుమారు ఈ చేలో 15 రోజుల నుంచి క్రాసింగ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 70-80 కాయలు కాయాల్సిన స్టేజీలో ఉన్నటువంటి చేను మరి ఏదైతే మోహంతి తుఫాను వల్ల వచ్చినటువంటి గాలులు కానివ్వండి, వర్షాల వల్ల ఈ చేనంతా పడిపోవటం, అట్లాగే ఈరోజు 50 మందిని పెట్టి ఈ పడిపోయిన చెట్లు లేపి మళ్ళీ సంరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మరి చెట్లు లేపడం జరుగుతూ ఉంది. ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి నూజివీడు నియోజకవర్గంలో ఈ విత్తన పత్తి సాగు చేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు కూడా మొన్న జరిగినటువంటి 2023, 2024 అట్లాగే 2025లో 3 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ప్రకృతి ఏదైతే రైతుకి డిసెంబర్ 5న 2023లో డిసెంబర్ 5 జరిగినటువంటి తుఫాను కానివ్వండి, అట్లాగే 2024 ఆగస్టు 30 జరిగినటువంటి తుఫాను కానివ్వండి, మొన్న వచ్చినటువంటి మౌతీ తుఫాను వల్ల ఇక్కడ ఇంత కష్టపడి పండిస్తున్నటువంటి రైతాంగం ఈరోజు ఇక్కడ సుమారు 2,000 ఎకరంలో 3,000 ఎకరం నూజివీడు డివిజన్లో పత్తి సాగు జరుగుతూ ఉంది. కానీ గతం నుంచి ఈ తుఫానుల వల్ల ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల కానివ్వండి, కంపెనీల నుంచి కూడా సరైన ప్రోత్సాహం లేక ఈ సంవత్సరం అయితే 450 ఎకరాలు ఇక్కడ సాగు చేయడం జరిగింది. ఈ 450 ఎకరాలు కూడా సాగు చేసే రైతాంగం అంతా కూడా సన్నకారు, చిన్నకారు కౌలుకు తీసుకుని ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు ఈ మోంతీ తుఫాను వల్ల మరి పత్తి చేలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి మరి నష్టపరిహారాన్ని దీనికి స్పెషల్గా ఈరోజు సీడ్ కాటన్ అనే దానికి కూడా పరిగణలో తీసుకుని మరి దీన్ని ప్రత్యేకంగా ఈ రోజుకి 1,50,000, 2 లక్షలు పెట్టుబడి పెట్టిన రైతాంగం ఉన్నారు కాబట్టి దీన్ని స్పెషల్ ప్యాకేజింగ్ కూడా ఇవ్వాలని మరి ప్రధానమంత్రి మోడీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే మా నూజివీడు నియోజకవర్గ మంత్రి గారు అయినటువంటి కొలిసి పార్థసారథి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. మరి ఈ పంటకి ఏదైతే ఒక ఎకరానికి 3,50,000 పెట్టుబడి పెట్టే ఈ సీడ్ కాటన్కి మరి గతం నుంచి కూడా మేము ఇన్సూరెన్స్ కల్పించాలని
ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఫలించలేదు. ఈరోజు మా పంటలకు ఇన్సూరెన్సు మరి అవకాశం కల్పించి ఉన్నట్టయితే రైతు ఈ విధమైన నష్టపోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సీడ్ కాటన్కి ప్రత్యేకమైనటువంటి మరి ఇంత ఖర్చు పెట్టే పంటకి ప్రత్యేకమైనటువంటి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలనేది కూడా మరి రైతులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఇప్పటికీ మరి ఈ రైతాంగానికి కూడా ఈ రోజు వేసినటువంటి ఇక్కడ సుమారు నూజివీడు నియోజకవర్గం 450 ఎకరాల్లో సాగులో ఉన్నటువంటి ఈ విత్తన పత్తి, దీని మీద సుమారు ఈ రోజు 5-6 వేల మంది కూడా మరి బతుకుతా ఉన్నారు. ఈ రోజు మాకు గిట్టుబాటు అవ్వకపోయినా కానీ మేము 30 ఏళ్ళ నుంచి ఈ సాగులో ఉండి ఈ రోజు ఏదైతే మరి ఇంతమంది మరి కూలీలు బతుకుతున్న ఉద్దేశంతో ఈ వ్యవసాయం సాగు చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సీడ్ పండించే రైతాంగాన్ని ఆదుకోవాలనేది కూడా మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అట్లాగే సారథి గారికి కూడా ఈ సీడ్ కాటన్ మీద జరిగినటువంటి నష్టాన్ని కూడా ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా మరి ఈ రోజు బాపట్ల జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఎల్లుండి వస్తానని ఆయన కూడా హామీ ఇస్తున్నారు. సారథి గారి సమక్షంలో నేను కూడా ఒక ఆర్గనైజర్ని ప్లస్ నేను ఒక రైతుని. నేను కూడా గత 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాతావరణంలో మార్పులు కానివ్వండి, ఈ ప్రకృతి కూడా నవంబర్ డిసెంబర్లో ఈ 3 సంవత్సరాల నుంచి కూడా వచ్చే తుఫాన్ల వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోతా ఉన్నారు. మరి ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజీ ఇవ్వాలనేది కూడా మేమందరం కోరుతా ఉన్నాం. మీరే చూస్తూ ఉన్నారు ఈ చేను నిన్నటిదాకా ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో. ఈ రోజు 50 మందిని పెట్టి ఏదో నిలబెడుతున్నామే కానీ మరి ఇది ఎంతవరకు ఉంటుంది అనేది మాకు తెలియట్లేదు. గత 10 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాల వల్ల ఇక్కడ ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో మెట్ట ప్రాంతం అయినటువంటి నూజివీడు నియోజకవర్గంలో వెజిటేబుల్స్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, అట్లాగే సీడ్ కాటన్ కానివ్వండి అన్ని పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నూజివీడు నియోజకవర్గాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.